హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, సిరీస్ వీడియోలో మనం కాంతారా మూవీతో పాటు మిగతా దివాళీకి ఏవైతే సినిమాలు రావడం ఉందో ఆ సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 9,20,00,000 వసూలు చేసింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,30,00,000 వసూలు చేసింది. అలాగే 6వ రోజు ఈ సినిమా 90,00,000 వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 11,40,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 13,45,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15,70,00,000 ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరిగింది. ఒకవేళ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే ఒక 24 నుంచి 25 కోట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దాదాపు 15 కోట్ల బడ్జెట్తో చేసిన ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం కూడా 15 కోట్ల రూపాయలు అయితే కవర్ చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ నచ్చిన తెలుసు కదా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 7,46,00,000 వసూలు చేసింది. అలాగే 6వ రోజు 46,00,000 అలాగే 7వ రోజు 38,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,30,00,000 అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 9,79,00,000. సో ఫైనల్గా సిద్ధు జొన్నలగడ్డ నడిచిన తెలుసు కదా మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అంటే ఫస్ట్ వీకెండ్లో 10,54,00,000 వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు. అంటే సినిమా నాకు తెలిసి తన బడ్జెట్ని కూడా రికవరీ చేయలేని పరిస్థితుల్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నడిచిన డ్యూడ్ మూవీకి సంబంధించి 7 డేస్ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 50,30,00,000 వసూలు చేస్తుంది. అలాగే 6వ రోజు ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 7వ రోజు 2,29,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 56,59,00,000 వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 66,77,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథన్ నడిచిన డ్యూడ్ మూవీ మొదటి 7 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా 87,27,00,000 వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. సినిమా బడ్జెట్కు మించి వసూలు చేస్తుంది. సో బ్లాక్ బస్టర్ దిశగా అయితే ముందుకెళ్తుంది. సినిమా 100 కోట్ల అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. బట్ ఏదైతే ప్రదీప్ రంగనాథన్ లాస్ట్ టైం డ్రాగన్ మూవీ ఉందో మరి డ్రాగన్ మూవీకి సంబంధించి ఏదైతే దాదాపు 150 కోట్ల పైగా సినిమా వసూలు చేయడం జరిగింది. మరి ఆ రికార్డ్ని అందుకుంటుందా లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ప్రకారం నాకు తెలిసి అందుకోలేదు అనిపిస్తుంది. ఒక 100 కోట్ల వరకు వెళ్తుంది. బట్ డ్రాగన్ రికార్డ్ని అయితే ఈ సినిమా అయితే బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఇంకా రష్మిక మందాన నడిచిన తమ్మ మూవీకి సంబంధించిన 4 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 44,34,00,000 వసూలు చేసింది. అలాగే 3వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,25,00,000 వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 11,25,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 68,85,00,000 వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 82,16,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రష్మిక మందన ఆయుష్మాన్ నటించిన తమ్మ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 92,16,00,000 వసూలు చేసింది. సో వీకెండ్ అయిపోయేలోపల తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి చావా రికార్డ్ని అయితే సినిమా బ్రేక్ చేయడం జరిగింది. మరి ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఇప్పుడు ఎంతవరకు కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 21 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి దాదాపుగా 572,68,00,000 వసూలు చేసింది. అలాగే 22వ రోజు ఈ సినిమా దాదాపుగా 6,93,00,000 నెట్ కలెక్షన్ని. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 5,25,00,000 నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 584,86,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 703,00,000 అయితే వసూలు చేస్తుంది. సో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూపంలో 700 కోట్ల రూపాయలు అయితే టచ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 820,36,00,000 వసూలు చేయడం జరిగింది. కేవలం 125 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా దాదాపుగా 820 కోట్లని వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ లిస్ట్లో అయితే నిలవడం జరిగింది. మరి ఈ సినిమా ఒక 850 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఇదనమాట దివాళీకి వచ్చిన మూవీస్. అలాగే కాంతారా చాప్టర్ 1 ఈసారి 2020కి సంబంధించి అన్ని రికార్డులను బద్దలు కొట్టి 2025లోనే మొదటి సినిమాగా అయితే నిలబడడం జరిగింది ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న లిస్ట్లో. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.